అమెరికా నుంచి భారతదేశానికి 16,714 టన్నుల ఎల్పిజి గ్యాస్తో కూడిన కార్గో షిప్ భారత్ లోని మంగళూరు చేరుకుంది. ఇప్పటికే భారతదేశంలో పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం కారణంగా అక్కడి నుంచి రావాల్సిన ఎల్పిజి గ్యాస్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడి దేశవ్యాప్తంగా హోటల్ పరిశ్రమ కుదేలైన పరిస్థితి నెలకొని ఉంది. సామాన్యులు పెద్ద ఎత్తున ముందు జాగ్రత్తగా గ్యాస్ బుకింగ్ కి పాల్పడడంతో ఈ ఎల్పిజి సంక్షోభం తాత్కాలికంగా భారత్ను చుట్టేసింది. ఈ క్రమంలోనే అనేక ప్రాంతాల్లో హోటల్స్ మూతబడ్డాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 14న బయలుదేరిన అమెరికాలోని టెక్సాస్ నుంచి పైక్సిస్ పైనీర్ అనే కార్గో షిప్ ఈ రోజు ఉదయం మంగళూరు పోర్టుకు చేరుకున్నట్లు అధికార వర్గాలు ప్రకటించాయి. పోర్ట్ అథారిటీ తెలిపిన వివరాల మేరకు ఏజిస్ లాజిస్టిక్స్ లిమిటెడ్ సంస్థకు చెందిన ఈ ట్యాంకర్ ద్వారా 16,714 టన్నుల ఎల్పిజి గ్యాస్ దిగుమతి చేసుకున్నట్లు తెలుస్తోంది. భారత్ నుంచి గల్ఫ్ దేశాలకి జరగాల్సిన పలు ఎగుమతులు కూడా ఈ యుద్ధం కారణంగా ఆగిపోయాయి. అదే సమయంలో ఖతార్, సౌదీ అరేబియా, యుఏఈ నుంచి భారత్కు అందాల్సిన ఎల్పిజి గ్యాస్ కూడా అందకపోవడంతో భారత ప్రజలు పలు విధాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో అమెరికా నుంచి వచ్చిన ఈ ఎల్పిజి నౌక ద్వారా 17 టన్నులకు పైన ఎల్పిజి గ్యాస్ అందడం దేశంలో కొంతవరకు ఎల్పిజి గ్యాస్ సమస్యలను అదుపులోకి తీసుకొచ్చే అవకాశం ఉందని పెట్రోలియం నిపుణులు భావిస్తున్నారు.